అస్సలాము అలైకుం మిత్రులారా. ఒకరోజు తెల్లవారుజామున రహీం మరియు ఫాతిమా తోటవైపు వెళ్లారు. ఫాతిమా: అన్నయ్య, ఈరోజు మనం చాలా తీపి మామిడి పండ్లు తెచ్చుకుందాం. రహీం: మన తోటలో ఉన్న పండ్లనే తీసుకోవాలి, ఇతరుల వస్తువులు తీసుకోవడం మంచి పని కాదు. చెట్ల వెనక నుంచి ఒక విచిత్రమైన గుసమెస వినిపించింది. శైతాన్, ఈ తోట మొత్తం ఖాళీగా ఉంది. మనసు వచ్చినంత పండ్లు కోయండి. మీ నాన్నకు ఏమి తెలుస్తుంది? అన్నయ్య, ఈ శబ్దమేంటి? నేను శైతాన్నే, మీ స్నేహితుణ్ణే. కొంచెం సరదా, కొంచెం అబద్ధం, కొంచెం మోసం మాత్రమే. రహీం, ఫాతిమా, ఇది శైతాన్. శైతాన్ మనిషికి బహిరంగ శత్రువు. రహీం మరియు ఫాతిమా కలిసి ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. శైతాన్ లేదు. అన్నయ్య, మీరు లేకపోతే నేను అతని మాటల్లో పడిపోయేదాన్నేమో. మనసులో తప్పు ఆలోచన వచ్చినప్పుడు వెంటనే అల్లా శరణు కోరాలి. శైతాన్ మనల్ని మోసం చేయడానికే మాషా అల్లా, నా పిల్లలారా, మీరు చాలా తెలివిగా వ్యవహరించారు. అల్లాను ఆశ్రయిస్తే శైతాన్ ఎప్పుడూ గెలవలేడు.